महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః. జై శ్రీరామ్. దేవి భాగవతం ద్వితీయ స్కందంలో ఉన్నాం. నిన్నటి రోజున భీష్ముడి ప్రతిజ్ఞ ఏం జరిగింది అనే విశేషాన్ని వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు కుంతీదేవికి కర్ణుడు ఎలా జన్మించాడు అనే వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మహామునులారా, సూరసేనుడి కూతురు కుంతి. ఆవిడ బాల్యమంతా కుంతి భోజుడి ఇంటిలో ఆటపాటలతో గడిచింది. అక్కడికి వచ్చే మునులకు అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతోంది. ఒకప్పుడు దుర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస్య దీక్ష జరుపుకున్నాడు. 4 నెలలు సేవలు చేసింది ఈ చిన్నారి. ముని సంతోషించాడు. వెడుతూ వెడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు. దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ముని వెళ్ళగానే ఆ పసికోన తన గదిలో కూర్చుని మంత్రశక్తిని పరీక్షించడం కోసం ఏ దేవతను పిలుద్దామా అని ఆలోచించింది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు. అతడినే పిలుద్దాం అనుకుంది. మంత్రం జపించి స్మరించింది. సూర్యమండలం నుంచి మానవ రూపం కుంతి ముందు ప్రత్యక్షమైంది. కాంతిమతంగాను ఉన్నాడు, మృదువుగాను ఉన్నాడు. చూడటానికి హాయిగానే ఉన్నాడు. కుంతికి ఆశ్చర్యము, ఆందోళన కలిగాయి. సూర్యుడేమిటి, ఇలా వచ్చేయడమేమిటి? భయంతో గడగడలాడింది. ఆ క్షణంలో రజస్వల అయ్యింది. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సంప్రీతి చెందాను. ఇక చాలు, నీ మండలానికి వెళ్ళిపో అంది. కన్యక, ఈ మాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్నసలు ఎందుకు పిలిచినట్టు? పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? కాటుక కన్నుల చిన్నదానా, నీ పట్ల నాకు ప్రేమభావం అంకురించింది. కామార్తుణ్ణి అయ్యాను. సేవించుకో. మంత్రాధీనుణ్ణి అయి వచ్చాను. సన్నిధిలో నిలిచాను. సర్వసాక్షి, నేను కన్యకను. నీకు ధర్మాలు తెలుసు. దండం పెడతాను. దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను. అపవాదు తేవద్దు. కుంతి, నా పరిస్థితి ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు. సకల దేవతలు గేలి చేస్తారు. అది నేను భరించలేను. నా కోరిక తీర్చు, లేదంటే నిన్ను, నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని శపిస్తాను. భయపడకు, నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు. ఇలా ఒడబరిచి సూర్యభగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివితీరా ఆఘ్రాణించి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయ్యింది. దాదికి తెలిసింది. తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది. నెలలు నిండాయి. కవచ కుండలాలతో మహా తేజస్వి కొడుకు పుట్టాడు. 2వ సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. దాది ధైర్యం చెప్పింది. పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది. పసిబిడ్డను మంజూషికలో ఉంచుతూ కుంతి కుమారి బోరున విలపించింది. ఏమి చెయ్యనురా నాయనా, కన్నబిడ్డను వదులుకుంటున్న మందభాగ్యను. ఆ జగదంబిక సర్వేశ్వరి నిన్ను పాలించుగాక. ఆ విశ్వజనని, ఆ కాత్యాయిని నిన్ను సాకుగాక. రవికుమార, నిర్లజ్జగా దుష్టజారినిగా నిన్ను అడవుల పాలు చేస్తున్నాను. కన్నా, మళ్ళీ ఎప్పటికి చూస్తాను? తెలిసి చేస్తున్న ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండెకోతగా ఉంటుందో. పూర్వజన్మలో ఏ మహాపాపం చేశానో జగదీశ్వరిని ఒక్కసారైనా అర్చించలేదేమో. అందుకే నాకీ శిక్ష. పండంటి బిడ్డను కని పెంచుకోలేని దుస్థితి, చేజేతులా వదులుకునే దురవస్థ ఎవరైనా చూస్తారు? ఊరుకోమంటూ కుంతిని పక్కకు లాగి దాది పెట్టె మూసేసింది. గుట్టుగా వెళ్ళిపోయింది. గుండెలు చిక్కబట్టుకుని కుంతి కొయ్యబారి చూస్తూ అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా కదిలి వెళ్ళి స్నానం చేసింది. దాదికి ఒక రథచోదకుడు ఎదురయ్యాడు. అతడి భార్య రాధ పూర్వపరిచయంతో దాదిని పలకరించింది. పెట్టె ఏమిటి అని అడిగింది. ఎక్కడివాడో ఎవరివాడో మగబిడ్డ అని ఊరుకుంది దాది. మాకు సంతానం లేదు, పెంచుకుంటాం, ఇచ్చేయమని రాధ బలవంతం చేసి తీసేసుకుంది. సూతుడింటిలో బిడ్డడు కర్ణుడయ్యాడు. అటుపైని కొంతకాలానికి
పాండురాజు స్వయంవరంలో కుంతిని చేపట్టాడు, మాద్రిని చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు అనుకోకుని ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ముని శపించాడు. స్త్రీ సంగమం చేశావో చస్తావు పొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు. ఈ శాపానికి పాండురాజు విలవిలలాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ వెంట వచ్చారు. గంగా తీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్ర పురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నాడు. పురాణ శ్రవణంలో ఒక సందర్భాన అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరంతప ఏన కేనాప్యుపాయేన పుత్రస్య జననం చరేత్ అనే శ్లోకం చెవిని పడింది. పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు. అంశజుడు, దౌహిత్రుడు, క్షేత్రజుడు, పరపురుషుడి వల్ల పుట్టినవాడు, గోళకుడు, కుండుడు, సహోద్యుడు, కానీనుడు, క్రీతుడు, వనప్రాప్తుడు, దత్తుడు అని పుత్రులు 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు అధములు. ఇది విన్నాక పాండురాజుకి మరీ నిద్ర పట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదన్నాడు. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాం. సౌదాసుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుణ్ణి పొందాడుట. కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకొక పుత్రుణ్ణి త్వరగా అందించు అన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దుర్వాస మంత్రం సంగతి చెప్పింది. అనుమతి పొందింది. మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠిరుణ్ణి ప్రసవించింది. వాయుదేవుడి వల్ల వృకోదరుణ్ణి, ఇంద్రుడి వల్ల అర్జునుణ్ణి, ఏడాదికి ఒకరు చొప్పున 3 మగపిల్లలను కన్నది. మాద్రికి అసంతృప్తి. నాకు బిడ్డను ప్రసాదించమని పాండురాజును అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంట దేవతలు అశ్వినులను స్మరించింది. నకుల సహదేవులు జన్మించారు. ఇలా పంచపాండవులు క్షేత్రజులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధుర క్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలువరించుకోలేకపోయాడు. వద్దు వద్దు వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా కలియబడి మాద్రిని కౌగిలించుకున్నాడు. అంతే, నేలకు ఒరిగిపోయాడు. చెట్టు కూలిన తీగల మాద్రి అతడిపై పడి రోధించింది. కుంతి వచ్చి దుఃఖించింది. బాల పాండవులు పలవించారు. చుట్టుపక్కల ఆశ్రమాల వారంతా పోగయ్యారు. గగ్గోలు గగ్గోలుగా ఉంది వాతావరణం. మునులంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తర క్రియలు నిర్వహించారు. నకుల సహదేవులను కుంతికి అప్పగించి 5గురి సంరక్షణకు ఆమెను ఆగమని మాద్రి సతీసాగమనం చేసింది. ఊర్ధ్వ దైహిక క్రియలు అయ్యాక మునీశ్వరులు కుంతిని, పాండుపుత్రులను హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు, పౌరులు సమావేశం అయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడింది. లోపల దుఃఖించింది. అపవాదు వస్తే ఎంత ప్రమాదమో ఎరిగినదే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ 5గురు దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు. యమ, వాయు, మహేంద్రాశ్వినులను స్మరించింది కుంతి. వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేట్టు చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముడు ఆమోదముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. తల్లి బిడ్డలను అంతఃపురంలోకి పంపించారు. పంచ పాండవుల ధర్మపత్ని ద్రౌపది 5గురికి 5గురు బిడ్డలను ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉంది. కృష్ణుడి సోదరి. అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్ర అర్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు. ఈ ఉప పాండవులు 6గురు కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతి. బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. మృత శిశువును ప్రసవించింది. శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బ్రతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి
వంశమంతా పరిక్షీణం అయిపోతే బతికి బట్ట కట్టినవాడు కనుక ఆ శిశువుకు పరీక్షిత్తుడని పేరు పెట్టారు. నూర్గుడు కొడుకులు నిహతులు కాగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచను తలదాచుకున్నాడు. భీముడి సూటిపోటి మాటలను భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు. గాంధారి కూడా అలాగే గడుపుతోంది. ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికి శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటున్నాడు. భీముడు మాత్రం అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడికి వినిపించేట్టు కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఈ గుడ్డిరాజుగారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను. దుశ్శాసనుడి గుండెలు చీల్చి వేడివేడి నెత్తురు కడుపారా సేవించాను. భలే రుచిగా ఉందిలే. ఇప్పుడు ఈ పుట్టు గుడ్డి నేను దయతల్చి ఇంత పెండం పడేస్తే సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకొచ్చిన జీవితం? ఇలా భీముడు కుళ్ళబడుస్తూ ఉంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దు అని ఓదారుస్తున్నాడు. 18 సంవత్సరాలు గడిచాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థం స్వీకరిస్తాను, పంపించమని ధర్మజుణ్ణి అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు. ధర్మరాజు విదురుడితో ఆలోచించాడు. అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి పంపించాలి అనుకున్నాడు. సోదరులను పిలిచి సంప్రదించాడు. భీముడు అడ్డం తిరిగాడు. దుర్యోధనుడి తండ్రికి, ఈ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా? ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా? అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిదే. ద్రౌపదితో సహా అందరం అడవుల పాలు అయ్యాం. మహావీరులమయ్యుండి విరాటరాజు కొలువులో తలదాచుకున్నాం. దాసదాసి జనంగా బతుకులు గడిపాం. నువ్వు జోదం ఆడబట్టే ఇన్ని అనర్థాలు దాపురించాయి. లేకపోతే నేను గరిటి తిప్పుకుంటూ వంటవాణ్ణి అయ్యేవాణ్ణా? అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకి భరతం నేర్పుతూ బృహన్నల అయ్యేవాడా? గాంధీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి. మనిషికి ఇంతకన్నా అవమానము, దుఃఖము ఉంటుందా? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధనుణ్ణి బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను. నాతోనే విడిపింపజేశావు. ఇప్పుడు అలాంటి దుర్యోధనుడి హితం కోరి వాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు. నేను ససేమీరా ఒప్పుకోను. ఇవ్వడానికి వీలు లేదు. భీముడు తెగేసి చెప్పాడు. సుడిగాలిలా నిర్గమించాడు. మిగిలిన ముగ్గురితోనూ కలిసి ధర్మరాజు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చాడు. దానితో ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజయుడికి తెలియజేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు. విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి బయలుదేరింది. కొడుకులు కోడళ్ళు ఎంతగా బతిమాలినా వినలేదు. తెగతెంపులు చేసుకుని బయలుదేరింది. ధర్మజాతులు గంగా తీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు. గాంధారి, ధృతరాష్ట్ర, కుంతి, విదురులు నలుగురు జాహ్నవి తీరంలో శతాయుపాశ్రమం చేరుకున్నారు. రెల్లుగడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్రచిత్తులై తపస్సు చేసుకుంటున్నారు. 6 ఏళ్లు ఇట్టే గడిచాయి. యుధిష్ఠిరుడికి గాలి మళ్ళింది. తల్లిని, పెద్ద తండ్రిని ఒకసారి చూసి రావాలనిపించింది. మనేదగా ఉన్నాడు. ఆ రాత్రి ఒక కల వచ్చింది. తల్లి కనిపించింది. సన్నగా చిక్కిపోయి బలహీనంగా ఉంది. అంతలో మెలకువ వచ్చేసింది. తమ్ముళ్లను పిలిచి, మీరు సమ్మతించి నాతో వచ్చేట్టయితే అందరం కలిసి వెళ్ళి చూసి వద్దాం అన్నాడు. అందరూ అంగీకరించారు. సుభద్ర, ద్రౌపది, ఉత్తర ఇంకా పౌరులు బయలుదేరారు. శతయూపాశ్రమం చేరుకున్నారు. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత పరకాయించి చూసినా విదురుడు కనపడలేదు. ధర్మజుడు కంగారు పడ్డాడు. పెదతండ్రిని అడిగాడు. విరక్తుడై, నిరీహుడై, నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగా తీరంలో మరో చోట విదురుడు కనిపించాడు. పాలిపోయి ఉన్నాడు. వట్టి ఎముకల గూడు. తపో నియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేట్టున్నాడు. దగ్గరకు వెళ్ళి వందే అహం త్వాం యుధిష్ఠరః అన్నాడు. విదురుడిలో కదలిక లేదు. ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు. ధర్మజుడు
కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు. హఠాత్తుగా అద్భుతావాహమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుంచి చర్రున వచ్చి ధర్మజుడిలో ప్రవేశించింది. యమధర్మ రాజాంశలే ఇద్దరు. విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమయ్యింది. వెంటనే విదురుడి శరీరం నేలకు ఒరిగిపోయింది. విదురుడు మరింక లేడు. ధర్మజుడు భోరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చెయ్యబోయాడు. అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు. సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు. అలా వదిలి వెళ్ళిపోండి అంది. అందరూ గంగలో మునిగి శతయూపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు, మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయ్యాయి. కుంతీదేవి వ్యాసుణ్ణి అడిగింది. దివ్య తపో విభాస వ్యాస, కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనస్సు కుమిలిపోతోంది. వాడికి తీరని ద్రోహం చేశాను. ఒకసారి వాడి ముఖం కళ్ళారా చూడాలని ఉంది. నువ్వు మహా తపస్వివి, శక్తి సంపన్నుడివి, ఒకసారి చూపించవు అని ప్రాధేయపడింది. వెంటనే గాంధారి అందుకుని దుర్యోధనుణ్ణి చూపించమంది. ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు. మరి తిరిగి రాలేదంటూ కంటతడి పెట్టింది. 9 కొడుకుల్ని ఒకసారి చూడాలని ఉంది, చూపించవా అని అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుణ్ణి చూపించమంది. తల్లి పేగు అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి. జాలిపడ్డాడు. అది సాయంకాలం సంధ్యా సమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తిని ధ్యానించాడు. మణిద్వీపవాసిని స్తుతించాడు. తల్లి, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. పంచభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, వాటి గుణాలు, సూర్యచంద్రులు ఇవి ఏవీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. సంకల్పం మాత్రం చేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రురాలివై నడిపిస్తున్నావు. నిన్ను తెలుసుకున్న వేత్త లేడు. అమ్మా, ఈ దీనురాండ్రు చనిపోయిన తమ పుత్రులను చూపించమని బతిమాలుతున్నారు. నాకంతటి శక్తి లేదు. నువ్వే చూపించు తల్లి. శ్రీ భువనేశ్వరి కరుణించింది. వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది. కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవులు వారిని చూశారు. మూర్ఛపోయారు. కర్ణ, దుర్యోధనాదులు అంతర్ధానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్ర జాలం. అందరూ మళ్ళీ స్పృహలోకి వచ్చారు. వీడ్కోలు తీసుకుని మహర్షులు శతయూపాశ్రమం నుంచి నిష్క్రమించారు. తరువాత పాండవులు బయలుదేరారు. దారి పొడవునా వ్యాసుడి ఘనతను కథలు కథలుగా చెప్పుకుంటూ గజపురం చేరుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత 3వ నాడు శతయూపాశ్రమ ప్రాంతంలో పెద్ద దవానలం వ్యాపించింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతి అయ్యారు. సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళినవాడు. ఇంతే సంగతులు. నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన 36 ఏళ్లకు విప్రశాపం కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు. మదిరాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకుని అందరూ మరణించారు. బలరాముడు పంచత్వం పొందాడు. బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఇది శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు. అష్టమైషులతో పాటు శ్రీకృష్ణుడికి చితిపేర్చి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. రేవతితో కలిపి బలరాముడి పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలి ఉన్న వారిని ఖాళీ చేయించాడు. జలప్లావం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ద్వారకలో మిగిలిన జనులను, కృష్ణ పత్నులైన గోపికలను హస్తినాపురికి తరలిస్తూ ఉంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు. మహావీరుడు అర్జునుడు ఏమీ చెయ్యలేని నిస్తేజుడు అయిపోయాడు. వజ్రుడు అనే పేరు గల అనిరుద్ధుని యాదవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు. రాబోయే యుగంలో
శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుణ్ణి ఓదార్చాడు. అర్జునాదులు హస్తినకు చేరుకున్నారు. ధర్మజాతులకు దుఃఖవార్తలు అందించాడు. శ్రీకృష్ణుడి దేహత్యాగం, యాదవుల అస్తమయం విన్నాక వారందరినీ వైరాగ్యం ఆవరించింది. హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. 36 ఏళ్ల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయసున్న పరీక్షిత్తును హస్తినకు పట్టాభిషిక్తుణ్ణి చేసి పాండవులు ద్రౌపదితో 6గురు హిమాలయాలకు ప్రయాణమయ్యారు. అక్కడ తనువులు చారించారు. తర్వాత పరీక్షిత్తు కథ వృత్తాంతాన్ని ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.